ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో 14/1/2025 నుండి 12/2/25 వరకు రవి భగవానుడు మకర రాశిలో ప్రవేశించిన సమయాన ద్వాదశ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు, అలాగే మకర సంక్రమణ విశేషత ఏంటి, ఈ సమయంలో మనం ఎటువంటి దానాలు చేయటం వల్ల ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణం అంటాం. ఈ నెల జనవరిలో విశేషంగా ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది 14/1/25 మార్నింగ్ ఉదయం 8:45. ఈ సమయంలో ఈ రవి సంక్రమణ సమయంలో జరగడం వలన నెల రోజుల పాటు మకర రాశిలోనే సంచారం చేస్తాడు ఈయన. ఈ సంచార సమయంలో 27 నక్షత్రాల మీద, ద్వాదశ రాశుల మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ మకర రాశిలో రవి సంచారాన్ని మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. ఈ మకర సంక్రాంతి రోజున సహజంగా చాలా విశేషమైన పర్వదినంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా విశేషమైన దినం. యావత్ భారతదేశం కూడా ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఎవరైతే మకర సంక్రమణం రోజు స్నానం, దానం, జపం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజున ఈ సంక్రాంతి పురుషుడు కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రూపంలో ఉంటాడు. దానికి మనకి ముఖ్యంగా ఈ సంక్రమణం జరిగిన రోజు పితృదేవత ఆరాధన చేసుకోవడం, పితృదేవత తర్పణాలు వదలటం, ఒంటిపూట భోజనం చేయడం చాలా విశేషమైన ఫలితాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే కాలే దానం స్వశక్తితః. ఎందుకంటే నైమిత్తిక కాలాల్లో విశేషంగా దానం చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ సమయంలో ఈ మకర సంక్రమణ సమయంలో ఎవరైతే ధాన్యం కానీ, ఫలాలు కానీ, విసినికర్ర, వస్త్రం, సువర్ణం, కాయగూరలు, దుంపలు, తిలలు, చెరకు, ఇలాంటి గోదానం, ఇలాంటి వాళ్ళ శక్తి కొద్దీ దానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు వస్త్రదానం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే మకర సంక్రమణ సమయంలో నువ్వుల నూనెతో శివుని దగ్గర దీపారాధన చేయడం, తిలలు, బియ్యం, తండూలాలంటే బియ్యం కలిపి శివుని అర్చన చేయడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజున ఏదో ఒక రూపంలో మనం నువ్వులు, బెల్లం తినాలి. అలాగే ఈ రోజు శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడం విశేష ఫలం. దీనే దధిమతం కూడా చెప్పడం జరిగింది. ఇంతటి విశేషాలైన మకర సంక్రమణం రోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం, పితృదేవతల ఆరాధన చేసుకోవడం, దానం చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ 27 నక్షత్రాలకి మనం 12 రాసులు చూసినప్పుడు ఈ రవి సంక్రమణ ఫలితం చాలా విశేషంగా ఉంటుంది. ఈ నెల రోజులు రవి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసినప్పుడు ముందుగా మేషరాశి. మేషరాశి అంటేనే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం చెందిన వాళ్ళు మేషరాశి వారు. రాష్ట్రాధిపతి కుజుడు. ఈ మేషరాశి వారికి సూర్యుడు పంచమాధిపతిగా ఉండి దశమ భావంలో సంచారం మొదలు పెడుతున్నాడు. ఈ దశమ భావంలో సంచారం చేయటం వల్ల ఈ సమయంలో, ఈ నెల రోజుల సమయంలో వీళ్ళ కెరీర్లో కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వృత్తిలో కూడా కొంచెం ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విభేదాలు అంటే కమ్యూనికేషన్ విషయంలో జీవిత భాగంలో కొంచెం విభేదాలు రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు చాలా మటుకు బాగున్నాయి. ఆరోగ్యం మీద కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అంటే కొంచెం ఏకాగ్రతతో శ్రద్ధగా పనిచేయడం వలన నష్టాలు చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు. అలాగే కీళ్ళకు సంబంధించిన, కాళ్ళకు సంబంధించిన బాధలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడా చాలా మంచి ఫలితాలు కావాలంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, మకర సంక్రమణ సమయంలో మనం ఇందాక చెప్పిన దానాలు చేసుకోవడం, సూర్యునికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం సమర్పించడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈ శని భగవానుడు కూడా ఆరాధన చేసుకోవడం కూడా ఉత్తమమైన ఫలితాలు కలిగిస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు చెందినవారు వృషభ రాశి వారు. రాష్ట్రాధిపతి శుక్రుడు.
ఈ వృషభ రాశి వారికి రవి చతుర్థాధిపతి అయి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వీరికి కొంచెం గతంలో చాలా కాలంగా ఉన్న ఇంటి సంబంధమైన గాని, గృహ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు చక్కగా. అలాగే వ్యక్తిగత సమస్యలు కొంచెం చిన్నపాటి సమస్యలు ఏర్పడటం గాని, ఊహించని లాభాలు గూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులకి మంచి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ నెల రోజులు ప్రయాణాలు చేయడం వలన చాలా మీకు లాభం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్‌లో గూడా మీకు ఆకస్మిక లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత స్థాయిలో చూస్తే జీవిత భాగస్వామిలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా వహించండి. ముఖ్యంగా మీరు ఈ నెల రోజులు గూడా శుక్రవారం నాడు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, గోమాతకి ఆహారం సమర్పించడం, సూర్యారాధన చేసుకోవడం, సంక్రమణ సమయంలో దానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రాశిలో గురువు సంచారం చేయడం వల్ల గురువారం నాడు గురువు విగ్రహ సంబంధించిన హవన చేయటం గాని, ఏమన్నా చేసినా కూడా మంచి ఫలితాలు కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మనం చూసినప్పుడు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాలు చెందిన వారు మిథున రాశి వారు అవుతారు. రాశ్యాధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయిన రవి అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈ అష్టమ భావంలో సంచారం చేయడం వలన మీకు సహజంగా కొంచెం మీ తోబుట్టువులతో గాని, ఇరుగు పొరుగు వాళ్ళతో గాని చిన్నపాటి కమ్యూనికేషన్ విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కెరీర్ పరంగా కూడా మీరు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ సమయంలో. ముఖ్యంగా ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బందులు దారితీయటం గాని, బయటికి వెళ్ళే అవకాశాలు గాని, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మిథున రాశి వారు జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి. మానసికంగా శాంతి లభించాలని ధ్యానం చేయడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీరు ఈ నెలంత రోజుల్లో కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, గణపతి ఆరాధన చేయడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మంగళవారం నాడు కేతుగ్రహానికి సంబంధించిన పూజలు చేసుకోవడం, స్తోత్ర పారాయణ చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యారాధన చేసుకోవడం, మకర సంక్రమణ సమయంలో చెప్పిన దానాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు చెందిన వారు కర్కాటక రాశి వారు అవుతారు. రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయిన రవి సప్తమ భావంలో సంచారం చేయటం వలన మీ సంబంధ బాంధవ్యాల్లో మంచి విజయావకాశాలు మెరుగుపడతాయి. అటు కుటుంబ సంబంధాల్లో కూడా మంచిగా సన్నిహితం పెరుగుతుంది. వాళ్ళ విలువైన స్నేహితులు గాని, వాళ్ళ సంఘటనలు గాని ఉండడం మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా ముఖ్యంగా లాభాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా కూడా మీ పని తీరును బట్ట మంచి గుర్తింపు, విజయాలు రావటం అవకాశాలు ఎక్కువగా వస్తాయి. గొప్ప వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. భాగస్వాముల నుంచి కూడా మరింత శక్తి, బలం కూడా మీకు దొరుకుతుందని చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా చాలా మటుకు పొదుపు చేస్తారు. ఆరోగ్యం మటుకు కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. అలాగే ఈ మాసం అంతా కూడా మీకు బలమైన రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీలైనంత వరకు శివారాధన చేసుకోండి. సోమవారం ఉపవాసం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే శనివారం నాడు మీరు దుర్గా ఆరాధన చేయటం, శనిగ్రహాలకు సంబంధించిన పూజలు చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సంక్రమణ సమయంలో స్థానం, దానం కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం చెందిన వాళ్ళు సింహరాశి వారు. రాశ్యాధిపతి రవి. ఈ రాశ్యాధిపతి రవి మనకి షష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈ షష్టమ భావంలో సంచారం చేయటం వలన సహజంగా మీకు ఏంటంటే ఈ సమయంలో కొంచెం ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే రుణాలు తీరడం కానీ, రుణాలు తీసుకునే అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్‌లో కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో అనవసరమైన వివాదాలు, వాదనలు వస్తాయి కాబట్టి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే కెరీర్ పరంగా చూస్తే మీ సర్వీస్ సెక్టర్‌లో కానీ
శ్రద్ధ ఎక్కువగా పనిచేయడం వలన శ్రమకు తగ్గ ఫలితాలైతే చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా ఈ మాసంలో కొన్ని హెచ్చుతగ్గులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం చూస్తే జీవిత భాగస్వామి నుంచి కూడా కొంచెం చిన్నపాటి వివాదాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఈ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళేదో భుజాలకు సంబంధించిన, కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ మాసం అంతా కూడా మీరు సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సంక్రమణ సమయంలో చేసే దానం, స్థానం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని తెలుస్తుంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు చెందిన కన్యా రాశి వారు. రాశ్యాధిపతి బుధుడు. ఈ వ్యయాధిపతి అయిన బుధుడు, వ్యయాధిపతి అయిన రవి పంచమ భావంలో సంచారం. ఈ పంచమ భావంలో సంచారం చేయటం వలన మీకు పిల్లలకు సంబంధించిన విషయాల గురించి ఎక్కువ ఆందోళన ఎక్కువగా పడతారు ఈ మాసంలో కూడా. అంటే వాళ్ళకు ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం చాలా మటుకు మెరుగ్గానే, గతం కంటే మెరుగ్గానే ఉంటుంది. కెరీర్ విషయంలో కొంచెం అనవసరమైన అడ్డంకులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అంటే ఉద్యోగంలో కొంచెం రిలాక్స్ అవ్వడం వలన అంత గత ఒత్తిడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తగా వ్యాపార విషయాలు సరైన నిర్ణయాలు తీసుకుంటే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ధన ఆర్థిక వ్యవహారాలు ఈ మాసం అంతా కూడా హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాల్లో కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొంచెం రోగనిరోధక శక్తి గతం కంటే మెరుగ్గానే ఉంటుంది. ప్రేమ సంబంధమైన విషయాలు విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా ఈ మాసం అంతా సుఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసం అంతా మీరు గణపతి ఆరాధన చేయడం, బుధవారం నాడు గరిక సమర్పించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా పచ్చడి దుస్తులు ధరించడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే శనివారం నాడు శనిగ్రహ సంబంధమైన స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా మటుకు మంచి ఫలితాలు ఇస్తుంది. మకర సంక్రమణ సమయంలో చేసే దానం, స్థానం కూడా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. తదుపరి రాశి తులారాశి. తులారాశి, మనం తులారాశి వారు చూస్తే కనుక చిత్త 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మనకి స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశి వారికి అవుతారు. రాష్ట్రాధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి లాభాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయంలో మీకు ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, సంతోషకరమైన వాతావరణం ఉండటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసం అంతా కూడా మీకు ప్రయాణం చేసే ప్రయాణాల్లో చాలా విజయ అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. చేసే ప్రయత్నాలు మీ కెరీర్లో ఇప్పటిదాకా చేయని ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దానివల్ల మీ విజయ అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు కూడా మీరు చేసే అనేక మార్పులు రావడం వలన ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో జీవిత భాగస్వామితో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో గడుపుతానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగానే అని చెప్పవచ్చు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధమైన వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చాలా మటుకు ఈ మాసం అంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఆస్తి వ్యవహారాలు చేసే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. మానసికంగా శాంతి ఉండాలంటే కొంచెం ధ్యానం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఈ మాసం అంతా కూడా సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే సంక్రమణ సమయంలో చేసే దానం, స్థానం కూడా ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనకి వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు చెందిన వారు వృశ్చిక రాశి వారు అవుతారు. రాశ్యాధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ తోబుట్టువులతో సంబంధాలు వాటి వల్ల కొంచెం చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రయాణాలు ఈ మాసంలో చేసే ప్రయాణాల్లో మంచి విద్యా అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల ద్వారా కూడా మీకు లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కెరీర్లో మీరు చేసే శ్రమకు తగ్గ ఫలితం ప్రకారం అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యమైన కార్యక్రమాలు సరిగ్గా సరైన సమయాలు నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా మటుకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. సోదరుల అనుబంధం కూడా మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆర్థిక అవకాశాలు మీకు ఈ మాసంలో లభిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా సున్నితంగా చర్చించుకోవటం వలన సమస్యల పరిష్కారం కూడా లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ ఈ మాసం అంతా కూడా మీరు మంగళవారం నాడు హనుమంతుని ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా మేలు కలుగుతాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద ఎరుపు రంగు దుస్తులు ధరించడం, సూర్యారాధన చేసుకోవటం ప్రతిరోజు కూడా ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం చెందిన వాళ్ళు ధనస్సు రాశి వారు. రాశ్యాధిపతి గురువు. ఈ మాసం అంతా వీరు భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో సంచారం. దానివల్ల మీకు ఏంటంటే సంతాన సంబంధమైన ఖర్చులు కానీ, కుటుంబ సంబంధమైన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ ఆర్థిక విజయాల్లో మంచి విజయావకాశాలు ఉన్నప్పుడు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా మంచి ఆనందం నెలకొంటుంది. అలాగే కెరీర్ పరంగా చూసినప్పుడు మీకు గణనీయమైన మార్పు కనిపిస్తుంది. పురోగతి మాసంలో లభించే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారం ఉన్న వాళ్ళకి కూడా అధిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతం కంటే కూడా ఈ మాసంలో మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, గురుగ్రహ సంబంధమైన ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం అని కూడా చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు చెందిన వారు మకర రాశి వారు. రాశ్యాధిపతి శని. అష్టమాధిపతి అయిన రవి రాశిలోనే సంచారం. దీనివల్ల మీకు ఏంటంటే ఈ మాసంలో కొంచెం మానసిక ప్రశాంతం కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు ఇష్టమైన వారితో కొంచెం ఇబ్బందులు కానీ, సంబంధాల విషయం చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మాసంలో మీకు ఏంటంటే సంవత్సరం అంతా ఊహించని లాభాలు, ఆర్థిక పరంగా చూస్తే ఊహించని లాభాలు సడన్ గా వచ్చే అవకాశాలు, పిత్రాజీ సంబంధించిన విషయాలు మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరీర్ లో కూడా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని, వ్యాపారంలో ఉన్న వారికి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వలన కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పనైనా ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ప్రయాణాల్లో కొంచెం ధన నష్టం గోచరిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో వైవాహిక జీవితంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించడం వలన చాలా మటుకు మనం సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన చాలా మనకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆదివారం నాడు, శనివారం నాడు శనిగ్రహ సంబంధించిన స్తోత్ర పారాయణ, శివాలయ దర్శనం కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగజేస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు చెందిన వారు ధనుసు రాశి వారు. రాశ్యాధిపతి శని. ఈ సప్తమాధిపతి అయిన రవి వ్యయస్థానంలో సంచారం. ఈ వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు సహజంగా ఏంటంటే స్నేహ సంబంధమైన విషయాలకు చిన్నపాటి ఇబ్బందులు రావటం కానీ, కొన్ని సవాళ్ళు ఎదుర్కోవడం కానీ, ఖర్చులు పెరగటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా చూసిన పై అధికారుల వల్ల కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మాసంలో కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూరదేశ ప్రయాణాలు వెళ్ళే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం సంబంధించి చూసినప్పుడు కాళ్ళకి సంబంధించిన, తొంటి సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఏంటంటే చాలా మటుకు ఆర్థిక విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఏమైనా ముఖ్యమైన పనులు ధరించేటప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించడం వలన కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాలు ఇస్తుంది. శనివారం నాడు శివాలయ దర్శనం, శనిగ్రహ స్తోత్ర పారాయణ కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగజేస్తుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు చెందిన వారు మీనరాశి వారు. రాశ్యాధిపతి గురువు. ఈ రాశి వారికి షష్టాధిపతి అయిన రవి లాభస్థానంలో సంచారం. ఈ లాభస్థానంలో సంచారం చాలా మటుకు కెరీర్ పరంగా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో
మీ అనుబంధాలు కూడా బలపడతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చాలా బాగుంది. అంటే మీరు చేసే సేవ వల్ల ఇప్పటిదాకా గణనీయమైన విజయాలు పొందుతాయి. మీరు ఇప్పటిదాకా చేసిన శ్రమకి తగ్గ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు, సరైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే కొత్త అవకాశాలు రావడానికి కూడా ఈ మాసంలో అవకాశం ఎక్కువగా ఉంది. జీవిత భాగస్వామితో కూడా బంధం బలపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి విజయావకాశాలు, ఆర్థిక పరంగా కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో మంచి విజయావకాశాలు చక్కగా దొరుకుతాయి. అలాగే మీ శారీరక దృఢత్వం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసం అంతా కూడా వీలైనంత వరకు సూర్య నమస్కారాలు చేసుకుని ఆదిత్య స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే గురువారం నాడు మహాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి ఆరాధన కూడా మంచి ఫలితాలు వస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళడం కూడా ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయి. సహజంగా ఈ సూర్య సంచారం ప్రకారం మనకి 25 నక్షత్రాల మీద, ద్వాదశ రాశుల మీద కూడా ఈ రకమైన ఫలితాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రతి ఒక్కరు కూడా సంక్రమణ సమయంలో మనం పూజ చేయడం, దానం చేయడం, స్నానం చేయడం, పితృదేవత ఆరాధన చేయడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కలగజేస్తాయి. ఈ మకర సంక్రాంతి సమయంలో సూర్యారాధన చేసుకోవడం వల్ల దానం, జలదానం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. మరొక ఆసక్తికరమైన విషయాల గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి ప్రేక్షకులందరూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.